నీ యూద కుర్రాళ్ళు ఇంటికి దూరంగా వచ్చారు? అవును, నిజానికి మేము వచ్చాం. మీకు కూడా షాలోం. మీకోసం మా సంప్రదాయ యూద శుభాకాంక్షలు. ఇదిగో. వేలు ఎత్తవద్దు. అదొక హెచ్చరిక. మళ్ళీ ప్రయత్నించండి, ఏం జరుగుతుందో చూడండి. పెద్ద యాకోబు, మీకు కూడా షాలోం. మీరు మురికి కుక్కలు. మాట్లాడవద్దని చెప్తున్నాను. మనం ఏదో ఒకటి చేద్దాం. అదేం సాధిస్తుంది? నీ గౌరవాన్ని కాపాడుతున్నాం. వారి నిన్ను దూషించి అవమానించారు. చెరుపుల వర్షం కురిపించి వారిని కాల్చి వేయడానికి వారు అర్హులు. అవును, పరలోకం నుండి అగ్ని. అగ్ని అలాంటివి చేయగలమని మీరు చెప్పారు. మాట చెప్పండి, అది జరుగుతుంది. అర్హులు కారు. నేను బావి వద్ద ఫూతే నాకేం చెప్పాను. ఆ తర్వాత ఆమె చాలా మందికి ఏం చెప్పింది. విత్తనాలు విత్తితే జీవిత కాలానికి అవి శాశ్వత ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చూడటం లేదా? మీరు చాలా అసహించుకునే ఈ వ్యక్తులు అద్భుతాలు కూడా చూడకుండా నన్ను నమ్ముతున్నారు. ఇదే సందేశం, మనము వారికి ఇస్తున్న సత్యం. మరియు మీకు నచ్చని ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు మీకు యోగ్యులు కాదనే ఉద్దేశంతో మీరు దాన్ని అడ్డుకోబోతున్నారా? మీరు వారికంటే గొప్ప? మీరు విలువైనవారా? మీకొక విషయం చెప్తాను, మీరు కాదు, అది అసలు విషయం. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. మనం ఇతరులను సమకూర్చేటప్పుడు వారికి మార్గాన్ని చూపించడంలో మీరే సాయపడాలి. వినయంగా ఉండాలి. క్షమించండి బోధకుడా. నీకు విరోధంగా మాట్లాడిన ప్రతి నోరు మూయబడే దినం ఒకటి వస్తుంది. హల్లెలూయా. అ డే విల్ కమ్ వెన్ గాడ్ విల్ షో హిస్ పవర్. ఆయన మహిమను నీ జీవితం ద్వారా దేవుడు ప్రత్యక్షపరచుకునే రోజు ఒకటి వస్తుంది. అప్పటి వరకు నువ్వు ఓపికగా కనిపెట్టాలా. కానీ చాలాసార్లు ఓపిక ఉండట్లేదు మనకు కదండి. చాలా మంది స్త్రీలకు ఓపిక ఉండదు. చచ్చిపోతానండి, నా వల్ల కావట్లేదండి, నేను ఇక ఈ అవమానాన్ని, ఈ శ్రమను భరించలేకపోతున్నానండి, ఇంకెంతకాలం తట్టుకోవాలండి, ఇంకెంతకాలం మౌనంగా ఉండాలండి, ఇంకెంతకాలం, ఎంతకాలం ఎంతకాలం కాదు, ఎంతకాలమైనా పర్వాలేదు, నమ్మకంగా ఉంటా ప్రభు కొరకు, ఎంతకాలమైనా పర్వాలేదు, నిరీక్షిస్తాను, దేవుడిచ్చే విడుదల కొరకు కనిపెడతానని నీవు కనిపెట్టగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తారు.